ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి త్రూటిలో ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం పాలేటిపాడు పోలేరమ్మ తిరునాళ్లలో మంత్రి పాల్గొన్నారు. ఎడ్ల బండిపై అమ్మవారిని ఊరేగిస్తూ ఉండగా అపశృతి చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎద్దులు ఒక్కసారిగా మంత్రి వీరాంజనేయ స్వామి వైపు దూసుకొచ్చాయి. అవి తాకటంతో మంత్రికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన అనుచరులు వాటిని పక్కకు తప్పించారు. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జయరామ్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. జయరామ్, ఈ ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామికి త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి స్వామి ఈ రోజు కొండేపి నియోజకవర్గంలోని పాలేటిపాడు గ్రామంలో ఈరోజు అంకాలమ్మ పోలేరమ్మ ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఆ గ్రామంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసి అమ్మవారి కుంకుమ బండి ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ క్రమంలో ఎడ్ల బండి ముందు కూడా ఆయన ఈ ఎడ్ల బండి ప్రారంభ క్రమంలో చిలకలతో ఊపారు. ఆ సమయంలోనే పక్కన డీజే సౌండ్స్ పెద్ద ఎత్తున అయితే అక్కడ కేకల అరుపులు వినిచాయి. అంటే ఎడ్లు ఆ అరుపులు ఆ సౌండ్లతో ఒకసారి బెదిరి మంత్రి స్వామికి ఒకసారి ఎగిరిపడ్డాయి. మంత్రి స్వామి వెంటనే కింద పడిపోయారు. ఆయన లెఫ్ట్ లెగ్ గాయాలంటే కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది జయరామ్? అంటే స్వల్ప గాయాలు కావడంతో వెంటనే మినిస్టర్ స్వామిని వెంటనే ఆయన గన్మెన్స్ వెంటనే పైకి లేపి వెంటనే క్రమశిక్షణించారు. ప్రస్తుతం అయితే స్వామి ఆయన సొంత ఊరు ఏంటంటే నాయుడుపాలెంలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ జయరామ్.